అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే టాపిక్ లో భాగంగా ఏపీ హిస్టరీ అనే సబ్జెక్ట్ లో ఈరోజు మనం మన 6th వీడియోని చూద్దాం. సో అంతకంటే ముందు ఒక చిన్న మాట, మన ఛానల్లోనే పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ కవరేజ్ కంప్లీట్ 360 డిగ్రీ వే అప్రోచ్ తోటి మనం మన పాలిటీ సిరీస్ ని కూడా స్టార్ట్ చేశాము. సో ఒకసారి మీరు అందరు కూడా ఆ వీడియోస్ కూడా చూడండి. సో నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం శాతవాహన రిలీజియన్, శాతవాహనుల యొక్క మతానికి సంబంధించినటువంటి టాపిక్ ని ఈరోజు మనం చూద్దాం. అయితే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఈ శాతవాహన రిలీజియన్ దాని నుంచి మనకు అన్ని కూడా కేవలం సింగిల్ లైనర్ క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ లో మాత్రం మనం క్వశ్చన్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. సో దాని గురించి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక డీటెయిల్డ్ టాపిక్ ని చూద్దాం. ఈ టాపిక్ ని చూసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాం. సో శాతవాహన రిలీజియన్, శాతవాహనులు అనుసరించినటువంటి మతము ఏది అంటే మనకది వైదిక మతం. అలాగే శాతవాహనుల యొక్క అధికార మతం ఏది అని అంటే వైదిక మతం. అలాగే శాతవాహనులు అనుసరించిన మతం అంటే వైదిక మతం, శాతవాహనులు ఆదరించిన మతం అంటే వైదిక మతం, జైన మతం, బౌద్ధ మతం. శాతవాహనులు 3 మతాలను కూడా వాళ్ళు ఆదరించారు, వారు పరమత సహనాన్ని పాటించారు. కానీ రాజులు మాత్రం కొన్ని యజ్ఞయాగాదులు, వేదిక క్రతువులు నిర్వహించి వాళ్ళు తమ అధికార మతాన్ని వైదిక మతం అనే విధంగా వాళ్ళు తెలియజేశారు. సో ఒక్కసారి మనం ముందుగా వైదిక మతం గురించి చూద్దాం. సో వైదిక మతం అంటేనే మనకు మొట్టమొదటిగా వచ్చేది యజ్ఞయాగాలు. సో శాతవాహనుల రాజులలో యజ్ఞయాగాలు నిర్వహించిన రాజులు 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీరు ఎన్నో యజ్ఞాలు, రాజసు యాగాలు కానీ, వాజ్పేయి యాగాలు కానీ, ఇలా ఎన్నో యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు గోవులను, బ్రాహ్మణులకు భూములను కూడా దానం చేశారు. అలాగే మనకు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు ఏంటి? మనకు వర్ణ సాంకర్య నిరోధక. అలాగే అతనుకున్న బిరుదు ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ. ఇవన్నీ కూడా మనకేమంటే వర్ణాశ్రమ ధర్మాల గురించి మనకు వివరించేదే ఆగమ నిలయ. ఏక బ్రాహ్మణ అంటేనే మళ్ళీ మనకు అది వైదిక మతానికి సంబంధించింది. వర్ణ సాంకర్య నిరోధక. ఇలా గౌతమిపుత్ర శాతకర్ణికి మతపరమైనటువంటి బిరుదులను బేస్ చేసుకొని కూడా శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు అని మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఇదే కాకుండా మనకు రిటర్న్ ఎవిడెన్సెస్ అంటే శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ లోపల కూడా మనకు నానేగఢ్ శాసనాన్ని మనకు దేవి నాగరిక ఏపించారు. సో దీనిలో మనకు బ్రాహ్మణులకు గోదానము మరియు భూదానము, సువర్ణ దానాలు కూడా వాళ్ళు ఇచ్చినట్టుగా తెలియజేస్తూ, అలాగే ఇందులోనే మనకు వైదిక దేవులైనటువంటి ఇంద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, యముడు వీళ్ళ యొక్క ప్రార్థనలు కూడా మనకు ఈ శాసనంలో మనకు కనిపిస్తాయి. అలాగే వీటితో పాటుగా మనకు దిక్పాలకులు, కుబేరుడు, వరుణుడు, యమలను కూడా మనకు ఇందులో స్తుతించారు. అలాగే నాసిక్ శాసనం, గౌతమి బాలశ్రీ ఏపించినటువంటి నాసిక్ శాసనంలో వారు సాంప్రదాయ అంటే ఇక్కడ ఎవరు? మనకు గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే మనకు గౌతమి బాలశ్రీ తన యొక్క శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మనకు తెలియజేస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సాంప్రదాయ శాస్త్రాలను అధ్యయనం చేయడంతో పాటు రాముడు, కేశవుడు, అర్జునుడు, భీమసేనుడు లాంటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకున్నాడని మనకు నాసిక్ శాసనంలో పేర్కొనబడింది. ఇక్కడ మనకు ఒక చిన్న కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే నానేగఢ్ శాసనంలో మనకు వైదిక దేవుళ్ళ ప్రస్తావన ఉంది. అలాగే నాసిక్ శాసనంలో మనకు పౌరాణిక పురుషుల గురించి ప్రస్తావన ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనకు భాగవత రిలీజియన్. సో భాగవత రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ భాగవత మతము. భాగవత మతం అని అంటే ఇది మళ్ళీ మనకు హిందూ మతంలో ఏ శాఖను సూచిస్తుంది? మనకు ఇది వైష్ణవ శాఖను సూచిస్తుంది. సో మనకు హిందూ మతంలో శైవులు, వైశ్యులు అని చెప్పేసి ఉంటారు, 2 వర్గాలుగా ఉంటాయి. సో అందులో మనకు వైష్ణవ మతాన్ని సూచించేదే మనకు ఈ భాగవత మతము. సో ఈ భాగవత మతం అనేది మనకు శాతవాహనుల రాజులలో మనకు 2వ రాజు అయినటువంటి కన్హుడు లేదా కృష్ణుడి కాలంలోనే ఈ మతము మనకు ఆంధ్రదేశంలో ప్రవేశించింది. మరియు హాలుని పాలనా కాలంలో ఇది వాసుదేవ మతంగా ఇది మనకు అభివృద్ధి చెందింది. హాలుడు తన యొక్క గాథా సప్తశతిలో మనకు
కృష్ణుడిని వివిధ పేర్లతో అతను పేర్కొన్నాడు. మధుమదనుడు, దామోదరుడు, లక్ష్మీ నారాయణ, ఇలా వివిధ పేర్లతో కృష్ణుణ్ణి హాలుడు తన గాథా సప్తశతిలో పేర్కొన్నాడు. అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకందరికీ కూడా రాధాకృష్ణుడు అని చెప్పేసి మనకు ఆ క్యారెక్టర్స్ కానీ ఆ దేవుళ్ళు కానీ వాళ్ళ గురించి మనకు మొట్టమొదటిసారిగా హాలుడు తన గాథా సప్తశతిలోనే రాధ అనే పాత్రను ప్రవేశపెట్టాడు. ఇది మనకు మొత్తం కూడా వైష్ణవ మతానికి సంబంధించిన అంశం. ఇది కూడా మనకు వైదిక మతానికి ఇంటర్లింక్ అయినటువంటి అంశమే. సో వీటితో పాటుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శైవిజం. సో అలాగే మనకు శైవ మతంలో అతి ప్రాచీనమైనటువంటి పాశుపత శైవాన్ని మనకు లకులీశ శివాచార్యులు స్థాపించారు. లకులీశ శివాచార్యులు. సో ఇది మనకు శాతవాహనుల కాలంలోనే మన దక్షిణ ప్రాంతానికి వ్యాపించింది. అలాగే మనకు గాథా సప్తశతిలోనే మనకు శివుని గురించి మరియు శైవ మతానికి సంబంధించినటువంటి శైవ దైవుల యొక్క ఆరాధన గురించి పశుపతి గాని, రుద్ర, గౌరి, గణపతి, పార్వతి వీళ్ళ అన్ని గురించి కూడా మనకు గాథా సప్తశతిలో మనకు పేర్కొనబడడం జరిగింది. అలాగే మనకు శైవ మతానికి సంబంధించినటువంటి స్వస్తిక్ గుర్తులు కూడా శాతవాహనుల రాజులు కొంతమంది ఉపయోగించారు. అలాగే మనం ఇప్పుడు శాతవాహనుల రాజులలో మనం వాళ్ళ పేర్లను ఒక్కసారి మనం గమనిస్తే శివదాస, శివక, స్కంద, శివస్కంద, శివశ్రీ ఇవన్నీ కూడా శివ అంటే శైవ మతానికి సంబంధించినటువంటి శైవ శాఖకు సంబంధించినటువంటి పేర్లు. సో కాబట్టి మళ్ళీ శైవ శాఖ అంటే కూడా మరి మనకు అది వైదిక మతము. సో అలాగే వీటితో పాటుగా మనకు శాతవాహనుల కాలానికి చెందిన ఏకముఖ శివలింగం మనకు తిరుపతి జిల్లాలోని గుడిమల్లంలో ఉంది. ఇది మనకు మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి శివలింగం ఏది అని అంటే మనకు గుడిమల్లం. ఈ బిట్టు మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి శివలింగం ఏది అని అంటే మనకు గుడిమల్లంలోని శివలింగం. సో ఈ శివలింగం పై మనకు ఎర్రని కళ్ళతో జడలు విరబోసుకొని నిల్చున్న శివుని విగ్రహాన్ని మనము చూడవచ్చు అక్కడ. అలాగే శివుడు ఏ విధంగా ఉంటాడంటే నడుముకు జంతు చర్మం ధరించి ఎడమ భుజంపై గండ్రగొడ్డలి, కుడి చేతిలో ఒక జంతువు ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఏంటి అంటే అది జంధ్యము లేదు, అంటే బ్రాహ్మణుల ఆధిపత్యము ఆ కాలంలో అంతగా లేదు అనేది మనకి ఇది ఒక నిర్వచనము. అలాగే ఇక్కడ గుడిమల్లంలో శివుడు మనకు ఒక వేటగాడిలా కనిపిస్తాడు. అలాగే ఈ శివలింగాన్ని మనకు బాహుత్ శిల్పాలలోని యక్షుని శిల్పం మాదిరిగా పోలి ఉంది అనే ఒక పోలికని ఇక్కడ మనకు నిర్వచించారు. సో ఇవన్నీ కూడా మనకు వైదిక మతానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్. సో ఇక్కడ మనకు గాథా సప్తశతిలో మనకు శైవ మతము మరియు వైష్ణవ మతానికి సంబంధించినటువంటి అంశాలు మరియు ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క సమాజం ఏ విధంగా ఉంది అనే అన్ని అంశాలు మనకి ఇక్కడ గాథా సప్తశతిలో మనకు పేర్కొనబడడం జరిగింది. గాథా సప్తశతి అనేది శాతవాహనులకు ఒక ప్రతిబింబం లాంటిది మనకు. అందుకే ప్రతి ఒక్క అంశానికి మనకు ఒక ఇంటర్లింక్ మనకు గాథా సప్తశతి నుంచి మనకు లభిస్తుంది. సో ఇప్పుడు మనం మన జైన మతం శాతవాహనుల కాలంలో జైన మతం అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. సో మనకు శాతవాహన వంశ స్థాపకుడు అయినటువంటి శాతవాహనుడు జైన మతస్థుడు అని చెప్పి ఇతను కొండాపూర్ అంటే ఎక్కడ ఉందంటే ఇది మనకు తెలంగాణలో ఉంది. సో అక్కడ ఒక జైన బసదిని నిర్మించాడు కొండాపూర్లో అని చెప్పి మనకు జైన గ్రంథాల ద్వారా మనకిది తెలుస్తుంది. అలాగే జీన ప్రభుసూరి రచించినటువంటి కల్ప ప్రదీప అనే గ్రంథికంలో ఏ గ్రంథం? కల్ప ప్రదీప. ఎవరు రచించారు? జీన ప్రభుసూరి రచించిన కల్ప ప్రదీప అనే గ్రంథంలో మనకు శాతవాహనుడి యొక్క 52 మంది మంత్రులు 52 జైన దేవాలయాలను తొలిపించారు, జైన దేవాలయాలను నిర్మించారు అని మనకు ఇది కూడా మనకు జైన గ్రంథం ద్వారా తెలుస్తుంది. అలాగే మనకు సిముకుడు ఇతను మనకు జైన మతాన్ని జైన ధర్మాన్ని ఆదరించినట్లుగా మనకు జైన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఇతడు అనేక జైన దేవాలయాలను కూడా ఇతను నిర్మించాడు. సిముకుడు మొదటి రూలర్ అయినటువంటి శాతవాహన రూలర్ సిముకుడు కూడా మనకు జైన మతాన్ని మొదటిగా అవలంబించాడు. ఆ తర్వాత అతడు మళ్ళీ వైదిక మతాన్ని కూడా అనుసరించాడు. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. శ్రీముకుడి యొక్క జైన గురువు ఎవరు? కాలక సూరి. జైన మతం గురువు అయినటువంటి కాలక
సూరి. ఈ పేరు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాళకాసూరి. సో కాళకాసూరి మనకు శ్రీముఖుడి యొక్క జైన గురువు. కాళకాసూరి మనకు శ్రీముఖుడి యొక్క జైన గురువు. అలాగే శాతవాహనుల కాలంలోనే జైనులు వెనకతటిపురి, విజయవాడ సమీపంలోని వెనకతటిపురిలో మనకు జైన సమావేశాన్ని నిర్వహించారు. అలాగే దీనికి ఈ సభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే మనకు అర్హబలి దీనికి అధ్యక్షతను వహించారు. అలాగే వడ్డెమాన్ కొండ మీద కళింగ కారావేలుడు మహామేఘ వాహన విహారాన్ని కూడా నిర్మించాడు. వడ్డెమాన్ కొండపై కళింగ కారావేలుడు మహామేఘ వాహన విహారాన్ని నిర్మించాడు. అలాగే మనకు గుంటుపల్లి అనేది మనకు మొదట ఇది జైన స్థావరంగా ఉంది. ఆ తరువాత ఇది మనకు బౌద్ధ స్థావరంగా మారింది. సో ఇక్కడ మనకు గుంటుపల్లిలో మొదట ఒక జైన స్థావరాన్ని ఏర్పరిచారు. కానీ కాలక్రమేణ అది మనకు జైన స్థావరం నుంచి అది ఒక బౌద్ధ స్థావరంగా కూడా మనకు అది మార్పు చెందింది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ బౌద్ధ మతం గురించి చూద్దాం. సో బౌద్ధ మతం గురించి మన అందరికీ కూడా తెలుసు. బుద్ధుడు స్థాపించినటువంటి మతమే మనకు బౌద్ధ మతం. సో ఇక్కడ బౌద్ధుడు నివసించిన కాలంలోనే బౌద్ధ మతం అనేది మనకు మన దక్కన ప్రాంతమైనటువంటి మన అస్మక రాజ్యానికి ఇది ఆల్రెడీ వచ్చింది. అలాగే మనకు శంబల రాజైనటువంటి సుచేంద్రుడి యొక్క రిక్వెస్ట్ మేరకు, సుచేంద్రుడి యొక్క కోరిక మేరకు బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. ఎవరి కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించాడు? సుచేంద్రుడి యొక్క కోరిక మేరకు. అలాగే మనకు సుత్తానిపాతంలో మనకు బావురి అనే ఒక కథ ఉంది. బావురి వృత్తాంతం ఉంది. సుత్తానిపాతంలో బావురి వృత్తాంతం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన అస్మక రాజ్యంలో నివసిస్తున్నటువంటి బావురి రాజగృహంలో ఉన్నటువంటి బుద్ధుడిని కలుసుకోవడానికి బావురి ఏం చేశాడంటే తనకు ఒక 16 మంది అయినటువంటి తన శిష్యులను బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవమని చెప్పేసి పంపించాడు. అయితే ఆ శిష్యులందరూ కూడా బుద్ధుని కలుసుకొని అతను బోధనలు విని బౌద్ధ మతం స్వీకరించారు. వారు తిరిగి వచ్చి తన గురువుకి బౌద్ధ మతానికి ఉన్నటువంటి ప్రశస్తి ఏ విధంగా ఉంది, బౌద్ధ మతం యొక్క గొప్పదనం ఏంటి, బౌద్ధ మతం వల్ల మన జీవన విధానం ఏ విధంగా ఉంటుందనే అంశాల గురించి తన గురువుకి వివరించి తెలుపగా అప్పుడు ఆ గురువు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. శిష్యుల విజ్ఞప్తి శిష్యుల యొక్క బోధనల వల్ల, శిష్యుల యొక్క విషాదీకరణల వల్ల బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి గురువు ఎవరు? బావురి మనకు. అలాగే మనకు రెండవ బుద్ధ కౌన్సిల్ అంటే రెండవ బుద్ధ సమావేశం. సో బౌద్ధ మత సమావేశాలలో రెండవ బౌద్ధ మత సమావేశం అనేది మన అస్మక రాజ్యానికి దీనికి ఒక రిలేషన్ ఉంది. సో ఇక్కడ అస్మక రాజ్యం నుంచి మనకు మహాదేవ భిక్షుని నాయకత్వంలో మహాదేవ భిక్షు నాయకత్వంలో ఆంధ్ర నుంచి బౌద్ధ భిక్షులు మనకు రెండవ బౌద్ధ సంగీతికి వైశాలిలో జరుగుతున్నటువంటి రెండవ బౌద్ధ సంగీతికి వీరు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మన అస్మక ప్రజలు అక్కడ ఏం చేశారు, మనకు బౌద్ధ సంఘం నియమావళిలో కొన్ని మార్పులు కావాలి అని వాళ్ళు పట్టుబట్టారు. సో దానివల్ల ఏమైందంటే ఆ సమావేశంలో 2 వర్గాలుగా మనకు అక్కడ విభజన జరిగింది. ఒకరేమో మార్పులు కావాలని, ఇంకొకరేమో మార్పులు ఉండకూడదు అని చెప్పి. సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు తెరవాదులు మరియు మహాసాంఘికవాదులుగా వాళ్ళు అక్కడ విడిపోయారు. సో బౌద్ధ మతంలో మనకు చీలిక, తెరవాదులు, మహాసాంఘికవాదులుగా మనకు ఏ బౌద్ధ సంగీతిలో జరిగింది? రెండవ బౌద్ధ సంగీతిలో. అలాగే మనకు అశోకుడి యొక్క 13వ శిలాశాసనంలో ఏం తెలియజేయబడుతుందంటే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అనేది ఆల్రెడీ ఉంది, ఇక్కడ ప్రజలు కూడా బౌద్ధ మతాన్ని, బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్నారని అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. అలాగే ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకు పాశక స్తూపాన్ని మనము చెన్నపూస స్తూపం అని చెప్పేసి అంటారు. సో మనకు ధూళికట్ట, ఈ పాశక స్తూపాలు కూడా బౌద్ధ మతానికి మనకు సాక్ష్యాలుగా ఉన్నాయి. సో పాశకం బౌద్ధ స్తూపాన్ని చెన్నపూస అనే బుద్ధ పండితుడు నిర్మించినట్లుగా మనకు బిఎస్ శాస్త్రి పేర్కొన్నాడు. సో ఈ పాశక స్తూపాన్ని నిర్మించింది ఎవరు? మనకు చెన్నపూస.
దీని ప్రాచీన పేరు చెన్న పూసగం. ఆ తర్వాత కాలంలో ఇది మనకు పాషాగంగా మారింది. సో ఈ రెండు స్తూపాలు ఏది మనకు ధూళికట్ట మరియు పాషాగ స్తూపం, ఈ రెండు స్తూపాలు కూడా మళ్ళీ మనకు బౌద్ధ మతానికి నిదర్శనము. అలాగే మనకు గౌతమి బాలశ్రీ తన కుమారుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణికి ఆరోగ్యం బాలేనప్పుడు సో తన ఆరోగ్యం బాగుపడితే బౌద్ధ సన్యాసులకు కొన్ని దానాలు చేస్తా అని చెప్పేసి తను కోరుకుంది. సో తన ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే గౌతమి బాలశ్రీ మనకు బౌద్ధ సన్యాసులకు బౌద్ధాలయాలను బౌద్ధ గుహలను తను విరాళముగా ఇచ్చింది. సో ఇక్కడ మనకు ఈ డొనేషన్స్ కూడా చూస్తే గౌతమి బాలశ్రీ మనకు నాసిక్ శాసనంలో మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బ్రాహ్మణ మతానికి సంబంధించి వైదిక మతానికి సంబంధించినటువంటి అంశాలను పేర్కొంది. అలాగే తన కుమారుడికి బాలేనప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడితే బౌద్ధులకు ఈ విధంగా దానాలు చేస్తానని చెప్పేసి ఇక్కడ మనకు తను కోరుకుంది. అంటే ఇక్కడ మనకు ఆ కాలంలో పరమత సహనం ఏ విధంగా పాటించేవారు ఇక్కడ మనకి ఇది ఒక నిదర్శనము. అలాగే మనకు శాతవాహనుల సమకాలికుడైనటువంటి సింహల రాజు దుప్పిగామిని సో దుప్పిగామిని సింహాల రాజు అయినటువంటి దుప్పిగామిని అనురాధపురంలో నిర్మించినటువంటి బౌద్ధ స్తూపోత్సవం. సో ఇక్కడ మనకు సింహాల రాజు దుప్పిగామిని అనురాధపురంలో ఒక బౌద్ధ స్తూపాన్ని నిర్మించాడు. అక్కడ దానికి ఉత్సవాన్ని చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. సో ఆ ఉత్సవానికి మనకు పల్నాడు నుంచి చైత్యకవాద ప్రవర్తకుడైనటువంటి మహాస్థవిరుడు ఇతని నాయకంలో 4,60,000 మంది, ఎంతమంది అండి? 4,60,000 మంది ఒక భిక్షు సంఘంతో సింహల ప్రాంతానికి మనకు వెళ్ళాడు. సింహల ప్రాంతంలో మనకు స్తూపాన్ని నిర్మించిన రాజు ఎవరు? దుప్పిగామిని. ఇతను నిర్మించినటువంటి స్తూపానికి స్తూపోత్సవం జరుగుతుంటే పల్నాడు ప్రాంతం నుంచి మనకు మహాస్థవీరుడు అతని నాయకత్వంలో 4,60,000 మంది భిక్షు సంఘంతో కలిసి సింహల ప్రాంతానికి వెళ్ళాడు. సో ఇది కూడా మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్. అలాగే మనకు మొత్తం బౌద్ధ శాఖలు ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా మనకు మొత్తం కూడా 18 బౌద్ధ శాఖలుగా ఉన్నాయి. సో ఈ 18 బౌద్ధ శాఖల్లో మన ఆంధ్రదేశంలో మనకు 9 శాఖలు ఇక్కడ మనకు ఉన్నాయి అని మనకు తెలియజేయబడుతుంది. సో ఇది మనకు ఒక సింపుల్ పోస్టర్. ఇదే పోస్టర్ లో మనకు శాతవాహనుల యొక్క వైదిక మతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు, ఆ మతాలకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, జైన మతానికి సంబంధించినటువంటి అంశాలు, జైన మతంలో ఎవరెవరు ఏ విధంగా చేశారు, అలాగే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. అయితే ఒక్కసారి మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనిస్తే శాతవాహనులు జైన మతాన్ని అనుసరించిన శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ ఎక్కువ ఆదరణ వాళ్ళు బౌద్ధ మతానికి ఇచ్చారు. జైన మతానికి కూడా ఇచ్చారు, కానీ జైన మతంతో కంపేర్ చేస్తే మాత్రం బౌద్ధ మతాన్ని వాళ్ళు ఎక్కువగా ఆదరించారు, ఈవెన్ ప్రజలు కూడా. సో ఇప్పుడు మనం శాతవాహనుల కాలం నాటి జైన మతంలో మనకు బౌద్ధ మతంలో 2 గురువులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు జైన మతానికి సంబంధించినటువంటి కొండా కుందాచార్యులు మనకు జైన మతానికి సంబంధించినటువంటి మన ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసినటువంటి ప్రసిద్ధ జైన మతాచార్యుడు కొండా కుందాచార్యుడు. ఇతను మన ఆంధ్రదేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిన ప్రసిద్ధ జైన మతాచార్యుడు. అలాగే ఇతడు దిగంబర జైనుడు. ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో శ్వేతాంబర జైన మతం ప్రసిద్ధి చెందిందా, దిగంబర జైన మతం ప్రసిద్ధి చెందిందా అంటే మనకు దిగంబర జైన మతం అనేది మనకు ప్రసిద్ధి చెందింది. కొండా కుందాచార్యులు మనకు దిగంబర జైనుడు. ఇతను జైన మతంలో మనకు అనేకాంతవాదాన్ని కూడా ప్రచారం చేశాడు. అలాగే ఇతడు జైన మతంలో మనకు బలత్కారగణ వక్రగచ్చ అనే 2 శాఖలను ప్రారంభించాడు. ఏవి? బలత్కారగణ వక్రగచ్చ. అలాగే ఇతడు ప్రాకృత భాషలో మనకు మొత్తం కూడా 84 గ్రంథాలు రచించారు. సో కొండా కుందాచార్యులు రచించినటువంటి అన్ని గ్రంథాలు కూడా మనకు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. కొండా కుందాచార్యుల యొక్క రచనలు సమయసారం, ప్రవచనసారం, నియమసారం, ఆయనసారం, పంచశక్తియ, మూలాచారం, దశభక్తి. సో ఇవన్నీ కూడా కొన్ని మనకు ఇంపార్టెంట్ రచనలు. సో ఇవన్నీ కూడా మనకు కొండా కుందాచార్యులు రచించారు. ఇవన్నీ కూడా మనకు ఏ భాషలో రచించారు?
ప్రాకృత భాషలో కొండా కుందాచార్యులు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకు ప్రాకృత భాషలో ఉన్నాయి. సో ఒకసారి మనకు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే క్వశ్చన్ లో మనకు యోగాసార అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ గ్రంథం అండి మనకు? యోగాసార గ్రంథాన్ని ఎవరు రచించారు? ఇక్కడే మనం బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే కొండా కుందాచార్యులు గ్రంథాలు మనం చూస్తే సమయసారం, ప్రవచనసారం, నియమసారం, ఆయనసారం, మూలాచారం ఈ విధంగా ఉంటాయి. సో మనకి ఇక్కడ లాస్ట్ లో చివరిలో రమ్ అని కనిపించగానే మనకేమనిపిస్తుంది? అది కొండా కుందాచార్యులు అనిపిస్తుంది. కానీ మనకు యోగాసారాన్ని రచించింది మాత్రం మనకు ఆచార్య నాగార్జునుడు. ఇది ఒక్కటి మాత్రం మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. యోగాసారం రచించింది ఆచార్య నాగార్జునుడు. సమయసారం, ప్రవచనసారం, నియమసారం, ఆయమసారం, మూలాచారాన్ని రచించింది మనకు కొండా కుందాచార్యులు. అలాగే మనకు కొండా కుందాచార్యులకు ఉన్నటువంటి బిరుదులు ఏవి? పద్మనంది భట్టారకుడు, వక్రగ్రీవుడు, గ్రద్దపించుడు, ఏలాచార్యుడు. ఏంటి మనకున్న బిరుదులు? పద్మనంది భట్టారకుడు, వక్రగీవుడు, గ్రద్దపించుడు, ఏలాచార్యుడు. అలాగే కొండా కుందాచార్యుడు యొక్క ముఖ్య శిష్యులు మనకు బాలకఫించ, కుండకీర్తి, సామంతభద్ర, సింహనంది, ఇంద్రనంది. సో ఇతనుకున్న శిష్యులలో వీళ్ళు కాస్త ముఖ్యులు. సో వీళ్ళ గురించి మనం కూడా చూస్తే కుండకీర్తి మనకు రచించింది ఏంటి? మనకు సుత్రావతారాన్ని ఎవరు రచించారు? కుండకీర్తి. అలాగే మనకు ఇంద్రానంది శృతావతారంను రచించాడు. ఎవరండి మనకు? ఇంకొక శిష్యుడు ఇంద్రానంది మనకు శృతావతారంను రచించాడు. అలాగే జైనులు ఆంధ్రదేశంలో జైనమత సమావేశం జరిపిన ప్రాంతం మనం వెనకతటిపురం. ఈ పాయింట్ ఆల్రెడీ ఇంతకుముందు మనం జైన మతాన్ని యొక్క ఎవిడెన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఏది మనకు? వెనకతటిపురి. ఆంధ్రదేశంలో ఉన్న జైన మతాచార్యులు సింహనంది, అర్హబలి. సో అర్హబలి జైన మత సమావేశానికి అధ్యక్షత వహించాడు, ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఇంకొక శిష్యుడు అయినటువంటి సింహనంది కూడా ఇతను జైన మతాచార్యులు. సింహనంది కడప జిల్లా పేరూరులో వక్రగచ్చ ఆశ్రమాన్ని ప్రారంభించారు. వక్రగచ్చ శాఖను ప్రారంభించింది ఎవరు? కొండా కుందాచార్యులు. వక్రగచ్చ ఆశ్రమాన్ని ప్రారంభించింది మనకు సింహనంది. ఈ డిఫరెన్స్ ని మనం గుర్తుంచుకోవాలి. సింహనంది. సో ఇవి మనకు మొత్తం కూడా కొండా కుందాచార్యులకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మనం ఆచార్య నాగార్జున గురించి తెలుసుకుందాం. సో శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జునుడు ఎంతో ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఇతడు అనేక గ్రంథాలను రచించాడు. అలాగే ఇతడు మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సమకాలికుడు. అలాగే ఇతడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సహకారంతోనే నాగార్జున కొండలో నివసించాడు. శ్రీపర్వతమైనటువంటి మనకు నాగార్జున కొండలో ఇతడు నివసించాడు. ఇతడు అమరావతి మహాస్తూపానికి ప్రాకారాన్ని నిర్మించాడు మనకు. అలాగే శ్రీపర్వతం వద్ద గల శైల మండపాలు నిర్మించినట్లు కూడా బౌద్ధ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. నాగార్జునుడిని రెండవ బుద్ధునిగా పేర్కొంటారు. సో రెండవ బుద్ధునిగా ఎవరు పేర్కొంటారంటే మనకు ఆచార్య నాగార్జునుడు. ఇతను బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విశేషమైన కృషి ఇతను చేశాడు. అందుకే ఇతన్ని రెండవ బుద్ధుడిగా పేర్కొంటాడు. నాగార్జునుడి కృషి వలన శాతవాహన యుగంలో మహాయాన మతం రూపొందించింది. మహాయాన బౌద్ధాన్ని సంస్కరించేందుకు ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక దర్శనాన్ని రూపొందించాడు. సో మాధ్యమిక దర్శనం అంటే ఏంటి అని అంటే మనకు ఒక తీవ్రమైన అతివాదం అని కానీ, లేకపోతే అసలు ఏమీ లేనటువంటి ఒక వాదాన్ని కానీ కాకుండా ఒక మాధ్యమిక వాదం అంటే మనం అంటుంటాం కదా, అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అని చెప్పి. అంటే ఉంటే ఏదో మనకు ఫుల్ పీక్ గా ఉండడం, లేకపోతే అసలుకే లేకుండా ఉండడం కాకుండా ఒక మాధ్యమిక వాదం అంటే బలమైన కోరికలు కానీ లేకపోతే ఆశ లేకుండా ఉండుట కాకుండా ఒక మధ్యమైనటువంటి మార్గాన్ని మనము అనుసరించి మన జీవన విధానాన్ని మనం అనుసరించాలి అని ఈ మాధ్యమిక విధానం ద్వారా మనకు ఆచార్య నాగార్జునుడు ప్రబోధించాడు. ఈవెన్ మనకు బుద్ధుడు కూడా అదే విధంగా చెప్పాడు. కోరికలు లేకుండా జీవించే మార్గాన్నే ఇక్కడ మనకు దీన్ని తీసుకునే ఒక మాధ్యమిక మార్గాన్ని మనకు ఆచార్య నాగార్జునుడు ప్రబోధించాడు. ఆచార్య నాగార్జునుడి గురించి మనకు తెలుసుకోవడానికి ప్రధాన ఆధార గ్రంథం ఏది అంటే లంకావతార
సూత్రావృతి ఇది మనకు ఆచార్య నాగార్జున గురించి తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన గ్రంథం. అలాగే శ్రీ పర్వతంలో నాగార్జున కొండ దగ్గర ఇతను మనకు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఇతను ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ మనకు ఆగ్నేయ ఆసియా నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు చదువును అభ్యసించేవారు అని, అలాగే ఆచార్య నాగార్జునుడు 4వ బౌద్ధ సంగీతికి కూడా హాజరయ్యేట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ మనకు ఆచార్య నాగార్జునుడికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు మనం ఆచార్య నాగార్జున రచించినటువంటి గ్రంథాలు మనం చూద్దాం. సో ఆ గ్రంథాలు ఏమున్నాయి మనకు మొత్తం కూడా మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఇందులో మనకు కొన్ని పేర్లను ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. ఉపదేశం, బుద్ధ మార్గాలంకార శాస్త్రం, మాధ్యమిక శాస్త్రం, మహాకరుణోపాయ శాస్త్రం, సుహృలేఖ, ఆకుతోయ భయ శాస్త్రం, విగ్రహ వ్యావర్తిని, మహాప్రజ్ఞ పారమిత శాస్త్రం, సూత సముచ్చయ, ధర్మధాతుస్తువం, రత్నావళి, బౌద్ధ సంభార శాస్త్రం, యుక్తి షష్టిక, మహాయాన భవభేద శాస్త్రం, ద్వాదశముఖ శాస్త్రం, ప్రతిత్య సముత్పాదక హృదయ శాస్త్రం, అష్టసహస్రిక, మూల మాధ్యమికారవళి, విగ్రహాయ వర్తిని, ద్వాదశ కామినియ, శూన్య సప్తాతి. సో ఇందులో మనకు కొన్ని ముఖ్యమైన గ్రంథాలు ఏవి అని అంటే సుహృలేఖ. సో సుహృలేఖ, లేఖ అంటేనే మనకు అర్థమవుతుంది, లేఖ అంటేనే లెటర్, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి రాసేటువంటి ఒక ఉత్తరమే మనకు లేఖ. సుహృలేఖ అంటే ఒక సోదర భావంతో, ఒక మిత్ర భావంతో రచించినటువంటి లేఖలనే సుహృలేఖ అని చెప్పేసి అంటారు. అయితే ఆచార్య నాగార్జునుడు ఈ సుహృలేఖను మనకు తన సమకాలికుడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి రాశాడు. సో ఇందులో మనకు అతను పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే సద్గుణాల ఆవశ్యకత. మనం ఎప్పుడు కూడా సద్గుణాలను మాత్రం మనము కలిగి ఉండాలి, వాటినే మనము అలవర్చుకోవాలి. అలాగే అహంకారాన్ని విడనాడుట, మనం ఏ విషయమైనా సరే ఒక అహంకార భావం అనేది మన లోపల ఉండకూడదు. వివేకం మరియు వివరణాత్మకత, అంటే ఏదైనా సరే మనము కాస్త ఒక తెలివితో, ఒక వివేకంతో, ఒక కామన్ సెన్స్ తో మనం ప్రవర్తించాలి. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర గుడ్డిగా ఏదో ఫాలో అవ్వడం కాకుండా వివరణాత్మకంగా మనం ఏదైనా ఒక పని చేసే ముందు మనం దాని గురించి తెలుసుకొని ఉండాలి అని. అలాగే బుద్ధుని చరిత్ర పట్ల తన యొక్క నివేదనను ఈ సుహృలేఖ ద్వారా మనకు ఇతను ప్రచారం చేశాడు. ఎవరండి మనకు ఆచార్య నాగార్జునుడు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మనకు గ్రంథం ఏంటి అంటే మహాప్రజ్ఞ పారమిత శాస్త్రం. మహాప్రజ్ఞ పారమిత శాస్త్రం, మహాప్రజ్ఞ పారమిత శాస్త్రం అనేది మనకు విజ్ఞానానికి సరిహద్దు అని గ్రంథం. ఈ గ్రంథంలోనే మనకు ఆచార్య నాగార్జునుడు మాధ్యమికవాదం మరియు శూన్యవాదాలను కూడా ఇతను ప్రతిపాదించాడు. రత్నావళి, ఈ గ్రంథం అనేది మనకు పరిపాలనకు సంబంధించినటువంటి పరిపాలన సంబంధ విషయాల గురించి మనకు తెలియజేస్తున్నటువంటి గ్రంథం మనకు రత్నావళి. ఈ గ్రంథం మనకు రాజపరికథ అనే అధ్యాయంలో శ్రేయో రాజ్య విధానం గురించి కూడా మనకి ఇక్కడ వివరిస్తుంది. మూల మాధ్యమికారివళి. సో దీనిలో మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనం మాధ్యమిక వాదాన్ని గురించి తెలియజేస్తూ ఆచార్య నాగార్జునుడు తనకు తానే ఆకుతో భయం అనే పేరుతో ఒక వ్యాఖ్యానాన్ని కూడా మనకు చేశాడు. శూన్య సప్తశతి అంటే మనకు శూన్యవాదం గురించి మహాప్రజ్ఞ పారమిత శాస్త్రంలో వివరించబడింది, కానీ అయినప్పటికీ కూడా దాని యొక్క తత్వ విషయాలు, దాని యొక్క తార్కికమైనటువంటి అంశాలు కూడా మనకు ఈ గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. సో అన్ని కూడా మనకు ఆచార్య నాగార్జునునికి సంబంధించినటువంటి గ్రంథాలు. బుద్ధునికి మొట్టమొదటిగా లోకోత్తర గుణాలను ఆపాదించింది ఎవరు అంటే చైత్యకులు. లోకోత్తర గుణాలు అంటే జనరల్ గా బుద్ధుడు మానవుడు, కానీ బుద్ధుడు మానవుడు మాత్రమే కాదు, అతడు దైవాంశ సంభూతుడు, అతడు ఒక దైవము, అతడు మనుషుల కంటే కాస్త అధికుడు. ఇలాంటి భావనలను మనకు తెలియజేసేదే లోకోత్తర గుణాలు. సో బుద్ధునకు మొట్టమొదటిసారిగా లోకోత్తర గుణాలను ఆపాదించింది ఎవరు అంటే చైత్యకులు. ఆచార్య నాగార్జునుడు ప్రపంచంలోని పదార్థాల మధ్య గల సంబంధాన్ని వివరిస్తూ సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకు బౌద్ధ మతంలో ప్రవేశపెట్టాడు. సో థియరీ ఆఫ్ రిలేటివిటీని బౌద్ధ మతంలో మనకు ప్రవేశపెట్టింది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు నాగార్జున కొండలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించి అనేక గ్రంథాలను సేకరించినట్లుగా మనకు ఫాహియాన్ తెలియజేస్తున్నాడు. అలాగే మనకు ఫాహియాన్ శాతవాహనుల కాలంలో విద్యార్థులందరూ కూడా
సుహురు లేఖను పఠించేవారు అని కూడా మనకు ఫాహియాన్ తెలియజేశాడు. నాగార్జున కొండను మనకు కనుగొన్నది ఎవరు అంటే ఎస్ఆర్ సరస్వతి. ఎస్ఆర్ సరస్వతి. నాగార్జునుని యొక్క శూన్యవాదం జగద్గురు యొక్క ఆది శంకరాచార్యుని మాయావాదమునకు మూలం. సో మనకు అద్వైతాన్ని మనకు ప్రబోధించింది ఆది శంకరాచార్యులు. అయితే మనకు జగద్గురుని యొక్క శూన్యవాదాన్ని బేస్ చేసుకునే మనకు శంకరాచార్య యొక్క మాయావాదం అనేది ఉంది. సో శంకరాచార్యులు బ్రహ్మం అంతా కూడా ఒక్కటే, మిగిలినవన్నీ కూడా మన యొక్క భ్రమ. ఇక్కడ మనకు ఎప్పుడు కూడా ఉండేది బ్రహ్మం ఒక్కటే అని ఇక్కడ మనకు శంకరాచార్యుని యొక్క వాదం. ఆ వాదానికి బేస్ ఏంటి అంటే కూడా అది మనకు నాగార్జునుని యొక్క శూన్యవాదం. సోమదేవసూరి కథా సరిత ప్రసాగరం ప్రకారం ఆచార్య నాగార్జునుడు అతడి శిష్యుడు ఆర్యదేవుడు బ్రాహ్మణ కుట్రలతో చంపబడ్డాడు అని మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు పేర్కొన్నారు. సో సోమదేవసూరి రచించినటువంటి కథా సరితా సాగరం ప్రకారం ఆచార్య నాగార్జునుడు మరియు అతడి శిష్యుడు ఆర్యదేవుడు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ కుట్రలచే ఒక శాతవాహన యువరాజుతో వీళ్ళు చంపబడ్డారు అని మనకు బిఎస్ఎల్ హనుమంతరావు గారు పేర్కొన్నారు. సో మనం ఇప్పుడు ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు చూద్దాం. అతని బిరుదులు ఏంటండి? ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్, మాధ్యమిక వాద ప్రవక్త, గతి తార్కిక వాద ప్రవక్త, రెండవ బుద్ధుడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెండవ బుద్ధుడు. అలాగే మనకు శాతవాహన యుగంలో కొంత ఫేమస్ బౌద్ధాచార్యులు కూడా ఉన్నారు. వారులలో ఒకరు భవంతుడు, అనంతుడు, చంద్రముఖనాథుడు, ధర్మనంది, వీళ్ళ నలుగురు ఉన్నారు. సో అంటే మనం ఆచార్య నాగార్జునితో పాటు వీళ్ళు నలుగురు కూడా మళ్ళీ మనకు బౌద్ధ మతాచార్యులు. ఎవరు? భవంతుడు, అనంతుడు, చంద్రముఖనాథుడు, ధర్మనంది. సో మనకు పబ్బజ ఇది మనకు ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో పబ్బజ అంటే ఏమిటి అని కూడా మనకు స్ట్రైట్ అవే ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంది. సో పబ్బజ అంటే బౌద్ధ విద్యా విధానం పబ్బజ అనే కార్యక్రమంతో మనకి మొదలవుతుంది. మహాపరినిభావ సుతం. బౌద్ధ మత కట్టడాలకు నిర్మాణాలకు ప్రధాన ఆధార గ్రంథం ఏది? బౌద్ధ మత కట్టడ నిర్మాణాలకు ప్రధాన ఆధార గ్రంథం ఏంటి అంటే మహాపరినిభావ సుత్తం. సో ఇవన్నీ కూడా మనకు శాతవాహనుల యొక్క మతానికి సంబంధించినటువంటి అంశాలు. సో ఒకసారి మన ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. సో ద జైనోస్ ఫిలాసఫికల్ ట్రైటిస్ సమయసార వాస్ ఆథరైజ్డ్ బై. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సమయసార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మనకు కొండాకుందాచార్యుడు. అలాగే యోగ సారం చూసారా, ఆల్రెడీ మనకు 2017లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఇంతకుముందు చెప్పుకున్నాం. యోగ సార అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మనకు ఆచార్య నాగార్జునుడు. ఇక్కడ గమనిస్తే 2019లో సమయసారం మీదనే మనకు క్వశ్చన్ వచ్చింది. అలాగే 2008లో కూడా మళ్ళీ మనకు సమయసారం దాని గురించి మనకు క్వశ్చన్ వచ్చింది. సో వారి యొక్క రచనలు మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకు తెలుసు సమయసారం రచించింది ఎవరు? మళ్ళీ మనకు కొండాకుందాచార్యులు. అలాగే ఇక్కడ విచ్ చైనీస్ ట్రావెలర్ రోట్ దట్ he saw students memorizing సుహురు లేఖ ఇన్ ఇండియా. సో సుహురు లేఖను విద్యార్థులు పఠనం చేస్తున్నారు అని చెప్పి మనకు తెలియజేసిన రచన ద్వారా ఎవరు? ఫాహియాన్. సో నెక్స్ట్ మనం ఐడెంటిఫై ద రాంగ్ పేర్ ఇన్ ద బిలో ఫాలోయింగ్. గుంటుపల్లి ఒక క్షేత్రం ఇచ్చారు మరియు దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇచ్చారు. గుంటుపల్లి, సిద్ధార్థక చైత్య, పూరశైలం, ధాన్యకటక, అపారశైలం, శ్రీపర్వతం, ఉత్తర శైలం, జగ్గయ్యపేట. ఇది మనకు 2011లో వచ్చిన క్వశ్చన్. అలాగే ఇక్కడ స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ 2008లో ఏమి అడిగారంటే చైత్య రిఫర్డ్ టు సిద్ధార్థక చైత్య ఇన్ బుద్ధిస్ట్ వాగ్మయ వాస్ ఐడెంటిఫైడ్ యాజ్ బీయింగ్ హియర్. సో ఇవన్నీ కూడా మనకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శాఖలు. చైత్య బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శాఖలు. రాజగిరిక ఎక్కడ ఉంది? మనకు గుంటుపల్లి. పూర్వశైల ధాన్యకటకం, ఉత్తరశైల జగ్గయ్యపేట, అపరశైల శ్రీపర్వతం, సిద్ధార్థక గుడివాడ. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది? మనకు రాంగ్ పేరు ఏంది? మనకు సిద్ధార్థక చైత్య అంటే ఏముండాలి? ఆప్షన్ గుడివాడ. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షనే రాంగ్ ఆప్షన్. మనకు సెకండ్ ఏం చెప్పిండు?
పురాశైలం అంటే ఇక్కడ ఇది మనకు ధాన్య కటకం, ఇది కూడా మనకు సరిపోయింది. అపరశైలం శ్రీ పర్వతం, ఇది కూడా మనకు సరిపోయింది, కరెక్ట్ గానే మ్యాచ్ అయ్యింది. ఉత్తర శైలం జగ్గయ్యపేట, ఇది కూడా మనకు మ్యాచ్ అయింది. సో కాబట్టి మన ఆన్సర్ ఏంది ఇక్కడ గుంటుపల్లి. సిద్ధార్థక చైత్య, ఈ ఆప్షన్ మనకు రాంగ్. సిద్ధార్థక చైత్ర అనేది మనకు గుడివాడ. సో ఇక్కడ కింద క్వశ్చన్ స్ట్రైట్ అవే సిద్ధార్థక చైత్ర ఎక్కడ ఐడెంటిఫై చేశారు, ఇది మనకు ఆన్సర్ గుడివాడ. సో ఎగ్జామ్ లో మనకు ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ లో ఇంత సింపుల్ గా మనకు క్వశ్చన్స్ అనేవి రావు. సో మనకు ఐదర్ స్టేట్మెంట్స్ రూపంలో కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా కింద ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా అడగచ్చు. కాబట్టి మనం టాపిక్ ని మనం క్రిస్టల్ క్లియర్ గా మీరు చదువుకోవాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక నుంచి కూడా మీకు వీడియోస్ అనేవి చాలా రెగ్యులర్ గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ పాలిటీ అనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే టాపిక్ ని కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా ఒక 2 or 3 days లో మనం SNT కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మా అందరి టార్గెట్ కూడా మీకు చాలా తొందరగా ఈ వీడియోస్ అనేటివన్నీ కూడా మేము అందించడానికి మేము మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాము. మై డియర్ ఆస్పిరెంట్స్, అందరూ కూడా చాలా జాగ్రత్తగా అండ్ ఫోకస్ గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.